బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందినిపై లంచం డిమాండ్ చేశారంటూ ఆరోపణలు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం డిమాండ్ చేశారంటూ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆరోపించగా ఈ వ్యవహారంపై సమగ్రంగా పారదర్శకంగా కాల పరిమితితో కూడిన విచారణ జరపాలంటూ న్యాయవాది సామాజిక కార్యకర్త రేవంత్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాపీలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా మెయిల్ ద్వారా పంపినట్లు ఆయన చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో గతంలోనూ బట్టి దంపతులపై సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు వచ్చిన అంశాన్ని ప్రతిపక్షాలు తెరపైకి తీసుకువస్తున్నాయి. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల విషయంలో 7 నుంచి 12% వరకు కమిషన్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు బట్టి విక్రమార్పై గతంలో వినిపించాయి. కమిషన్ ఇచ్చిన వారికే నిధులు మళ్లించారనే విమర్శలు కూడా రాజకీయంగా దుమారం రేపాయి. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు ఆరోపణలు మాత్రమే. వాటిలో నిజాలు తేలాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బట్టి దంపతుల నుంచి స్పష్టమైన స్పందన రావాల్సి ఉంది. మరి ఇప్పుడు ప్రశ్నలు ఎన్నో. ఈ ఆరోపణలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా? గవర్నర్ కు అందిన ఫిర్యాదుపై విచారణ జరుగుతుందా? బట్టి దంపతులు ఈ ఆరోపణలను ఎలా ఖండిస్తారు? రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేస్తారా లేక దర్యాప్తుకు సిద్ధమంటారా? బట్టి దంపతులపై వరుస ఆరోపణలు రాజకీయంగా ఎలాంటి ప్రకంపన సృష్టించబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా బట్టి విక్రమార్క సతీమణిపై ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు కూడా గవర్నర్ కు చేరింది. ఇప్పుడు అసలు పరీక్ష బట్టి దంపతులకే కాదు, ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడినట్లయింది. ఆరోపణలలో నిజం అన్నది పక్కన పెడితే కమిషన్ల వ్యవహారం మాత్రం రాష్ట్రంలో రచ్చరచ్చ అయింది. ఇటు ప్రతిపక్షాలకేమో ఈ ఇష్యూ మంచి మసాలా టాపిక్ గా మారింది. అసలు ఇందులో రాజకీయ కుట్ర ఎంత అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అధికారంలో ఉన్న వారిపై ఇలాంటి ఆరోపణలు వస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కీలకం. మరి ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బట్టి దంపతులు ఎలాంటి వివరణ ఇస్తారు? వారిపై ఎలాంటి విచారణకు ఆదేశిస్తారు అన్నదే అసలు పాయింట్. తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందినిపై లంచం డిమాండ్ చేశారంటూ ఆరోపణలు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం డిమాండ్ చేశారంటూ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఆరోపించగా ఆ వ్యవహారంపై సమగ్రంగా పారదర్శకంగా కాల పరిమితితో కూడిన విచారణ జరపాలంటూ న్యాయవాది సామాజిక కార్యకర్త రేవంత్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాపీలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా మెయిల్ ద్వారా పంపినట్లు ఆయన చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో గతంలోనూ బట్టి దంపతులపై సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు వచ్చిన అంశాన్ని ప్రతిపక్షాలు తెరపైకి తీసుకువస్తున్నాయి. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల విషయంలో 7 నుంచి 12% వరకు కమిషన్ను డిమాండ్ చేశారనే ఆరోపణలు బట్టి విక్రమార్కపై గతంలో వినిపించాయి. కమిషన్ ఇచ్చిన వారికే నిధులు మళ్లించారనే విమర్శలు కూడా రాజకీయంగా దుమారం రేపాయి. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు ఆరోపణలు మాత్రమే. వాటిలో నిజాలు తేలాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బట్టి దంపతుల నుంచి స్పష్టమైన స్పందన రావాల్సి ఉంది. మరి ఇప్పుడు ప్రశ్నలు ఎన్నో. ఈ ఆరోపణలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా? గవర్నర్ కు అందిన ఫిర్యాదుపై విచారణ జరుగుతుందా? బట్టి దంపతులు ఈ ఆరోపణలను ఎలా ఖండిస్తారు? రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేస్తారా లేక దర్యాప్తుకు సిద్ధమంటారా?
బట్టి దంపతులపై వరుస ఆరోపణలు రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా బట్టి విక్రమార్క సతీమణిపై ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు కూడా గవర్నర్ కు చేరింది. ఇప్పుడు అసలు పరీక్ష బట్టి దంపతులకే కాదు, ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడినట్లయింది. ఆరోపణలో నిజం ఎంత అన్నది పక్కన పెడితే కమిషన్ల వ్యవహారం మాత్రం రాష్ట్రంలో రచ్చరచ్చ అయింది. ఇటు ప్రతిపక్షాలకేమో ఈ ఇష్యూ మంచు మసాలా టాపిక్ గా మారింది. అసలు ఇందులో రాజకీయ కుట్ర ఎంత అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అధికారంలో ఉన్న వారిపై ఇలాంటి ఆరోపణలు వస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కీలకం. మరి ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బట్టి దంపతులు ఎలాంటి వివరణ ఇస్తారు? వారిపై ఎలాంటి విచారణకు ఆదేశిస్తారు అనేది అసలు పాయింట్ గా మారింది. ఇక ఇదే టాపిక్ పై మనతో పాటు డిస్కస్ చేయడానికి న్యాయవాది రేవంత్ ఉన్నారు. సార్, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యంగా చెప్పాలంటే డిప్యూటీ సీఎం బట్టి సతీమణిపై వచ్చిన లంచం ఆరోపణలు ఎంతవరకు నిజమంటారు? ముందుగా శ్రీజ గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. డిబేట్ లో పాల్గొన్నటువంటి శ్రీనివాసరావు సార్ కానీ వెంకటేశ్వర గారు కానీ ఇద్దరు కూడా గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా నేను అడ్వకేట్ ఇక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూనే అనేక సామాజిక విషయాల మీద రెగ్యులర్ గా కంప్లైంట్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈ ప్రసన్న కుమారి గారు ఏదైతే 9వ తారీఖు సెక్రటరియట్ దగ్గర జరిగినటువంటి ఒక ధర్నాలో వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, మేము చాలా కాలం పాటు మా జీవితాన్ని మొత్తం కూడా మేము ఏదో మా ప్రజాసేవలో నిమగ్నం చేశాక ఈ రోజు చివరి దశలో మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 40 లక్షల దాకా రావాల్సి ఉండే, అవి ఇవ్వడం లేదు. వాటి గురించి మేము ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని సంప్రదించగా వారి సతీమణి 10% కమిషన్ అడిగిందని చాలా ఓపెన్ గా కామెంట్ చేయడం జరిగింది. దాని మీద ఆమె చాలా నిక్కచ్చిగా ఆమె కంపల్సరీ నా దగ్గర ఆమె అడిగింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆమె మాటలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు, ఆరోపించబడినటువంటి వ్యక్తి కూడా నార్మల్ వ్యక్తి కాదు. సో ఇటు విషయం మీద తక్షణమే విచారణ చేపట్టాలి. ఎందుకంటే చిన్న చిన్న స్థాయిలో కానిస్టేబుల్ ఎవరెవరో చిన్న చిన్న ఎంప్లాయీస్ మీద వచ్చేటువంటి ఆరోపణల మీదనే ఏసీబీ అని చాలా వరకు ఎమ్మటే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వము మరి ఒక ఉప ముఖ్యమంత్రి అటువంటి భార్య మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కూడా అదే రకంగా యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఒకటి గవర్నర్ గారికి మేము ఫిర్యాదు అందించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆ కాపీలను లోకాయుక్త రిజిస్టర్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి, అదేవిధంగా గ్రీవెన్స్ సీఎం పేషీకి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కూడా పంపించడం జరిగింది. రేవంత్ గారు అదేవిధంగా బట్టి దంపతులు ఈ ఆరోపణలపై ఏమంటున్నారు? అసలు ఇప్పటి వరకు ఒకటి నేను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ నేను ఒకటి అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి సోదరుని భూమి కబ్జాల మీద ఆరోపణలు వచ్చాయి ఈ 2-3 రోజులే. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది 9వ తారీఖు ఆగస్టు 9న జరిగింది. నేను గవర్నర్ గారికి 10వ తారీఖు నాడు నేను కంప్లైంట్ చేశాను. మధ్యలో అనేక న్యూస్ ఛానళ్లలో కావచ్చు, మీడియాలో కావచ్చు చాలా వైరల్ అయింది. ఎట్ ది సేమ్ టైం మన రేవంత్ రెడ్డి గారి సోదరుడు కొండలరెడ్డి భూమి అలొకేషన్ గురించి కూడా చాలా ఇష్యూ జరుగుతుంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారి భూమి ఇష్యూ సంబంధించిన దాన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఖండిస్తుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మల్లు రవి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఖండించారు. కానీ వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈ ఆరోపణల మీద ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఇంతవరకు ఖండించడం కానీ లేకపోతే ఎలాంటి ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం కానీ చేయలేదు. అంటే ఇదంతా ఎటు దారితీస్తుందంటే రియల్ గానే ఆమె కమిషన్ తీసుకుంటుంది అనే ప్రజాభిప్రాయానికి దారితీస్తుంది. ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు? ఈ ఆరోపణలు ఎంతవరకు దీన్ని నిజం అంటారు? అసలు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నేను తప్పేం లేదండి, ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నారు వీళ్ళు. మీరు ఈవెంట్ ఇప్పటికి కూడా బట్టి గారి దగ్గరికి వెళ్తే మేడం దగ్గరికి కంపల్సరీ వెళ్ళమంటారు, అది ఓపెన్ సీక్రెట్. మీరు ఖమ్మం జిల్లాలో కావచ్చు, వరంగల్, నల్గొండ, ఇటు ఎవరైతే ఈ జిల్లాల వాళ్ళకి ఇంకెక్కువ. ఎందుకంటే మా అన్న అని వాళ్ళు పాపం బట్టి గారు ఎప్పుడో సుదీర్ఘ కాలం నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి నమ్మి అక్కడికి వెళ్తా ఉన్నారు. కాకపోతే అందరు, అది నాట్ ఓన్లీ బయట వాళ్ళని నేను అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఇబ్బంది తప్పడం లేదు. అందుకని ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్కరు కూడా దీన్ని ఖండించలేకపోతున్నారు. ఎందుకంటే ఇంటర్నల్ గా అందరూ కూడా సఫర్ అవుతున్నారు. సో అందుకని నేనేమంటున్నా, ఇది నేను ఆరోపిస్తున్నా అంతే. ఈ రేవంత్ గారు ఒక 1 minute హోల్డ్ లో ఉండండి. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్